ఈ అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అయ్యి మీరు ఒక సినిమా స్టార్ట్ చేసాం. ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు ఆగిపోయింది? అది అప్పుడు తమిళ్లో కాదల్ యుద్ధం అన్నమాట. దాని మీద దాని పేరు కాదల్ యుద్ధం, ప్రేమ యుద్ధం అనుకుంటా తెలుగులో. మరి కాదల్ అంటే ప్రేమే. ప్రేమ యుద్ధం అని మన నాగార్జున గారికి అమలకి కూడా వచ్చింది. ప్రేమ యుద్ధమేనా ఒక సినిమా ఏదో వచ్చింది, వచ్చిందిలే అమల గారికి ఆయనకి. అలా తమిళ్ టైటిల్ అది కాదల్ యుద్ధం అని స్టార్ట్ చేసాం. దేవా మ్యూజిక్ అందరూ చాలా మంది అంత పెద్ద పెద్ద పెద్దవాళ్లే, వడివేలు అందరూ ఉన్నారు. అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాం. చాలా వరకు ఒక 2 days షూటింగ్ చేసేసాం. ఆ తర్వాత అప్పుడే వచ్చింది, దాన్ని ఏదో అంటారు స్లమ్ అంటారేమో అక్కడ సినిమా భాషలో. ఒక రజనీకాంత్కి కమల్ హాసన్ గారికి మాత్రమే వస్తారు డిస్ట్రిబ్యూటర్ బయర్స్ కొనడానికి. పూజ రోజునే అప్పుడు వచ్చేస్తారు కదా బయర్స్ వాళ్ళందరూ కొనడానికి వస్తారు. కత్తిమా వాళ్ళకి ఫస్ట్ కాపీ వచ్చినాకే అప్పుడు వచ్చింది అది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే. బట్ అందులో అది చాలా పెద్ద ఇండస్ట్రీ కదా, చాలా మంది పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా అది వచ్చింది అప్పుడు, ఆ సిస్టమ్ వచ్చింది. చాలా దెబ్బతిన్నట్టున్నారు ఆ టైంలో వాళ్ళు. అందుకని అలా కాదు, ఫస్ట్ కాపీ రాకుండా ఎవరికి అడ్వాన్స్ ఇచ్చే పని లేదన్నట్టు వచ్చింది. సినిమా చేయాలంటే ఒక 10 లక్షలు మన దగ్గర పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తే వస్తాయని ఐడియాతో ఉంటాం. ఇంకా వాళ్ళు రాకపోతే ఆ టైంలో కూడా ₹1,00,00,000 అవుతాయి, కనపడదు. పెద్ద మంచి సినిమా కదా, అందుకని కొంచెం కష్టమే చేయటం. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు సంపాదించినంత తీసుకెళ్లి ఆ సినిమాలో పెట్టేసి వీళ్ళు నంబు అనిపించలేదు కదా. అంతే కదా.